ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో ఉపపర్వాలు మాట్లాడుతున్నాం. అందులో ద్రౌపది సత్యభామ సంవాద పర్వం. ఇది మహాభారతంలో చాలా కీలకమైందండి. ఆడవాళ్ళు తన భర్తని కొంగున కట్టుకోవాలని చూస్తూ ఉంటారు. మగవాడికి స్వేచ్ఛ ఎవరు, వీళ్ళు చెప్పిందే చేయాలంటారు. అలా సత్యభామ వచ్చి ద్రౌపదితో, ద్రౌపది నీకు 5 భర్తలు కదా, ఈ 5 భర్తలు కూడా నిన్ను దాటి ఎటు వెళ్ళరు. దట్ మీన్స్ నిన్ను కాదని వాళ్ళు ఏమీ చేయరు. అలా ఎలా భర్తలని నీ కొంగుని కట్టుకున్నావు ఏంటని చెప్పేసి సత్యభామ అడిగింది. అప్పుడు ద్రౌపది ఏం చెప్పింది ఏంటనేది ఇందులో ఉంటుంది, చూద్దాం. ఈ ద్రౌపది సత్యభామ సంవాద పర్వంలో మొత్తం 3 అధ్యాయాలు ఉంటాయి. ఒకవైపు పాండవులు బ్రాహ్మణులు ధర్మచర్చ చేస్తూ ఉండగా, మరొక వైపు సత్యభామ ద్రౌపదులు హాస్యభాషణం చేయసాగారు. అండ్ వదినా మరదలు కదా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పాండవులు నిరంతరము నీ ఆధీనంలో ఉండటానికి కారణం ఏంటని చెప్పేసి సత్యభామ ద్రౌపదిని అడిగింది. ఆ సందర్భంలో సత్యభామ ద్రౌపది శ్రీకృష్ణుడు నిరంతరము అంటే ఆ సందర్భంలో సత్యభామ ఏమైందంటే, ద్రౌపది శ్రీకృష్ణుడు నిరంతరం కూడా నా ఆధీనంలో ఉండటానికి సౌభాగ్య వృద్ధి కారకములకు వ్రతాలను చెప్పాలి. నువ్వు ఏమైనా మంత్రాలు ఏదైనా ఔషధాలు ఏదంటే ఊర్లో అంటారు చూసారా, అంటారు ఏదో మందు ఆపించారు లైక్ అటువంటివి, మందు మాకు మంత్రాలు ఉంటే చెప్పమ్మా అని అడిగారు. అప్పుడు అది విని ద్రౌపది ఏమందంటే, సత్యభామ నీవు అడిగేది సాధువు కాదు, అది పద్ధతి కాదు, దురాచారులకు స్త్రీలకు సంబంధించింది, అది చెడ్డాడోళ్ళకి అమ్మాయి నీకు కాదు. స్వామి విషయంలో సందేహించడం నీ వంటి సాధ్వి స్త్రీలకు ఉచితం కాదు. ఇలాంటి గొప్ప భార్యకి అది మంచిది కాదు. ఆయన్ను అనుమానిస్తావేంటి? నేను నా భర్తలతో ఎలా వ్యవహరిస్తూ ఉంటానో చెబుతాను విను. కామ క్రోధ అహంకారాలు విడిచి ఎల్లప్పుడూ పాండవులకు సేవ చేస్తాను. వాళ్ళు నా భర్తలు, వారు ఏ చేసిన ధర్మంగా చేస్తారు అన్నట్టుగా ఉంటాను. అది నిజమని నమ్ముతాను, అదే నిజం కూడా. భర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటాను. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాను. వారికి హితం చేయడంలోనే నా మనసు లగ్నమై ఉంటుందని హితం పలికాను. వారికి మంచి జరగాలి, వారికి మంచి చేయాలి అన్న దానిలోనే నా మనసంతా ఉంటుంది. అదేనమ్మ నేను చేసేదని చెప్పేసి చెప్పాను. ద్రౌపది యొక్క ధార్మిక వచనాలు విని సత్యభామ సిగ్గుపడి క్షమించమని అడిగాను. ఇందుకే ఇది నేను ముందే చెప్పింది ఏంటంటే, మనలో చాలామంది ఆడవాళ్ళు భర్త తనకే సొంతం కావాలి, కనీసం ఆడపడుచులతో కూడా మాట్లాడటం చేయొద్దు, వాళ్ళకి మంచి సభ వద్దు, అండ్ అమ్మ నాన్న విషయంలో కూడా పట్టించుకోవద్దు, ఓన్లీ ఈమెనే పట్టించుకుని కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి. మరి అది ఆడవాళ్ళలో మరి ఏదో నాకు అర్థం కాదు, అంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తారో అర్థం కాదు. మళ్ళీ పుట్టింట్లో ఉన్న వాళ్ళ అన్న వాళ్ళ వదిన మాటలు వినకూడదు, వాళ్ళ అమ్మ నాన్న మాటలు వినాలనిద్ది. మళ్ళీ వాళ్ళ అన్న ఈమెను బాగా చూసుకోవాలి, ఏ మొగుడు మాత్రం చూసుకోవద్దు. ఇక పతిని అనన్య భావంతో సేవించడమే అతని అనుకూలన్నీ చేసుకోవడానికి ఉపాయమని ద్రౌపది సత్యభామకు ఉపదేశించింది. ఏమి లేదు, భర్త ఏది కోరుకుంటే చేసుకుంటూ వెళ్తే. అలా అని చెప్పేసి అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు తల్లే. మీ మొగులు పనికి మాలిన వాళ్ళు చెత్త చెదరా చేస్తాను అనుకోండి, చూస్తూ ఊరుకోవద్దే, కొంచెం కేర్ఫుల్గా చెప్పాల్సింది చెప్పండి. బట్ మంచి వాళ్ళైతే అన్ని పద్ధతిగా చేయండి, డెఫినెట్గా ఆటోమేటిక్గా మొగుళ్ళు మీరు కోరుకున్నట్టుగా ఉంటారు. ఇలా ద్రౌపది సత్యభామకు చెప్పేసింది. ఇక శ్రీకృష్ణుడు పాండవుల వద్ద కూడా సెలవు తీసుకుని సత్యభామతో కూడి ద్వారకకు వెళ్ళాడు. రేపు ఘోషయాత్ర పర్వం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రేపు మాట్లాడుకుందాం.